లేఖ కూడా రాసినాం. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఎన్ఓసి కూడా రావడం జరిగింది దానికోసం. మరి ఇప్పుడు అక్కడ ఎయిర్పోర్ట్ తీసుకొని రావాల్సిందిగా ఎంపీ ధర్మపురి అరవింద్ గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఎయిర్పోర్ట్ వస్తే పసుపు బాగుపడుతుంది, రైలు వస్తే పసుపు బాగుపడుతుంది అని అనేక మాటలు నిన్న తను ప్రెస్ మీట్లో చెప్పిండ్రు. వెల్కమ్ చేస్తూ ఉన్నాం మీ థింకింగ్ ప్రాసెస్ని, కానీ వాటిని పరిపూర్ణం చేయండి. కేవలం వాటిని ఎన్నికల హామీగా మిగిల్చి మరి జిల్లా రైతాంగాన్ని మోసం చేయొద్దు అని చెప్పి భారతీయ జనతా పార్టీని మేము డిమాండ్ చేస్తూ, మేము చేసినటువంటి ప్రతి ఒక్క ఎఫర్ట్ని కూడా మీకు దాదాపుగా 30 పైచిలకు డాక్యుమెంట్స్ ఉన్నాయి. మేము వివిధ ముఖ్యమంత్రులతోని తిరిగి తీసుకొచ్చినటువంటి ఉత్తరాలు, మేము బిల్డ్ చేసినటువంటి ప్రెషరు, దాంతోపాటు పార్లమెంట్లో ఆనాడే ఒక ప్రైవేట్ మెంబర్స్ బిల్లు కూడా మనం పెట్టడం జరిగింది. మరి దీంట్లో ఉన్నటువంటి అంశాలేవి కూడా ఇప్పుడు పసుపు బోర్డు ఏర్పాటు చేసిన దాంట్లో లేకపోవడం శోచనీయం. ఎందుకంటే స్థానికంగా ఉండేటటువంటి ప్రజాప్రతినిధులకు, అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో పండించేటటువంటి పసుపుకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులందరినీ కూడా మరి ఖచ్చితంగా అందులో ఎక్స్ అఫిషియో మెంబర్స్గా చేయాల్సి ఉంటుంది. ఆ మెంబర్స్ చేయకపోవడం అన్నది కూడా కొద్దిగా దారుణం. మా అందరికీ కూడా పసుపు ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజాప్రతినిధులందరికీ